తెలంగాణ కోడి పులావ్ అండ్ రాంబో చికెన్. చికెన్ మాత్రం చాలా టెండర్గా ఉంది, మంచి కుక్ అయింది లోపల కూడా. రాంబో చికెన్ అయితే ఇప్పుడు ట్రై చేద్దాం. అరే అసలు పీస్ అయితే సేమ్ మన జ్యూసీ మండీలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది పీస్. పచ్చిమిర్చి ఫ్లేవరు, కొంచెం అల్లం మిక్స్ ఫ్లేవర్ ఎట్లా అంటే చికెన్ బిర్యానీ టేస్ట్ ఎట్లా ఉంది? ఓకే సార్, పర్వాలేదు. టేస్ట్ బాగుంది, సెట్టింగ్ బాగుంది, సర్వర్ గిట్ట మంచిగా, సప్లై గిట్ట మంచిగా ఉంది, రెస్పాన్స్ ఓకే. టేస్ట్ అయితే బాగుంది. హలో మావ, నమస్తే. ఇవాళ అయితే మనం నల్గొండ వీటి కాలనీలో ఉన్న నీలగిరి రుచులకైతే వచ్చేసినాం. ఇక్కడ బిర్యానీస్ అండ్ పలావ్స్ అయితే కొరతే లేదు మావ. ఈ రేంజ్ లో ఉన్న అంబియన్స్ అయితే మన నల్గొండలో ఎక్కడ కూడా చూడలేదు. ఈ రెస్టారెంట్ లో నీట్నెస్ అండ్ హైజీనిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సిట్టింగ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఉన్న మెనూలో అయితే రాంబో చికెన్ అండ్ తెలంగాణ కోడి పులావ్ అనేది నాకు కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. ఆ టేస్ట్ ఎలా ఉందో అయితే ఆర్డర్ అయితే చేసేసిన. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. మనం ఇక్కడ తిన్న తర్వాత కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం. నీలగిరి రుచులలో మస్ట్ ట్రై ఐటమ్స్ అయితే తెలంగాణ కోడి పులావ్ అండ్ రాంబో చికెన్. దీంట్లో అయితే మనం రాంబో చికెన్ అనేది మన లోకాలిటీలో అయితే ఎక్కడ కూడా లేదు. ఒకసారి ఫస్ట్ అయితే మనం కోడి పులావ్ ట్రై చేసిన తర్వాత రాంబో చికెన్ ట్రై చేద్దాం. చికెన్ కూడా మంచిగా టెండర్ ఉంది. మంచిగా స్పైసీగా ఉంది, మంచిగా టెండర్గా ఉంది చికెన్ కూడా. చికెన్ మాత్రం చాలా టెండర్గా ఉంది, మంచి కుక్ అయింది లోపల కూడా. అసలు స్పైసీ లవర్స్కి అయితే ఎక్సలెంట్, అసలు మస్ట్ ట్రై ఆప్షన్ అయితే తెలంగాణ కోడి పులావ్. ఈ తెలంగాణ కోడి పులావ్లో మనకి తింటుంటే ఫ్లేవర్స్ ఏమొస్తుందంటే పుదీనా ఫ్లేవర్ అండ్ స్పైసెస్ చాలా బాగుంది. స్పైసీ లవర్స్ అయితే మస్ట్ ట్రై. మన నల్గొండ లొకాలిటీలో అయితే ఇలాంటి ఐటమ్స్ అయితే లేవు. ఈ తెలంగాణకు పులావ్స్ అయితే ఎక్కువ లేవు. జస్ట్ నార్మల్ వెజ్ పులావ్స్, నార్మల్ మన బగారా పులావ్స్ లెక్క ఉంది. కానీ తెలంగాణ కోడి పులావ్ అంటే ఇది రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మంచిగా. యాక్చువల్గా మనం ఏంటంటే చిట్యాలకు వెళ్తుండే, మధ్యలో ఆకలి వేసి దీంట్లోకి వచ్చేసినాం. అసలు దీంట్లో అంబియన్స్ చూసిన తర్వాత అసలు సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లస్ చాలా బాగుంది. అట్లా అని చెప్పేసి ఒకసారి లోపలికి వచ్చి మనం ఎట్లా దీంట్లో వచ్చిన అంబియన్స్ కూడా బాగున్నాయి మన లోకాలిటీలో, మన నల్గొండ లోకల్లో అని చెప్పేసి అట్లే ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. దీంట్లో మస్ట్ అయితే ఫస్ట్ అయితే అన్న అయితే ఒకసారి ట్రై చేయమని చెప్పిండు. ఇప్పుడు రాంబో చికెన్, కూడా తెలంగాణ కోడి పులావ్. ఎప్పుడు బిర్యానీ తిని బోర్ కొట్టేసింది భయ. అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తేనే మనకు కూడా డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ అనేది తెలుస్తుంది. పచ్చిమిర్చి ఫ్లేవరు, కొంచెం అల్లం మిక్స్ ఫ్లేవర్ ఎట్లా అంటే అసలు మంచి అరోమాతోటి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. రాంబో చికెన్ అయితే ఇప్పుడు ట్రై చేద్దాం. అరే అసలు పీస్ అయితే సేమ్ మన జ్యూసీ మండీలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది పీస్. చూడ్డానికైతే జ్యూసీ మండీలో మనకి పీసెస్ ఉంటాయి కదా, సేమ్ అదే ఉంది. ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దాం. రాంబో చికెన్ అయితే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే దీనికి గ్రేవీస్ ఇస్తారు కదా, మనకి బిర్యానీకి వెళ్తే గ్రేవీస్ కంటే అసలు ఓన్లీ దీన్ని మసాలాతోటే తినేయచ్చు. దీంట్లో అయితే ఏమేమి వేసారంటే ఆనియన్స్, గ్రేవీనెస్కి ఆనియన్స్ ఒకటి, మన క్యాప్సికమ్, వాటన్నిటిని గ్రేవీ లాగా చేసేసి దీంతో పాటు ఇచ్చారు మనకి రాంబో చికెన్లా. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మంచిగా. ఎప్పుడూ రెగ్యులర్ ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ ట్రై చేయకుండా అప్పుడప్పుడు ఇలాంటి మన డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేసినప్పుడే మనకి అసలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు జ్యూసీ ఉంది మంచిగా పీసు. పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, నా వీడియోలో చూసుకోవచ్చు. ఎంత అంటే అసలు అంత సాఫ్ట్గా అండ్ జ్యూసీగా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అసలు దీంట్లో అయితే మనకి కపుల్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అంబియన్స్ కూడా సూపర్. మన నల్గొండలో అసలు ఇలాంటి అంబియన్స్ అయితే మన లోకాలిటీలో అయితే ఎక్కడ లేదు. బిర్యానీస్ తినేటప్పుడు అసలైన దాని ఫ్లేవర్ మనకు తెలియాలంటే మాత్రం 100% చేయితో తింటేనే మనకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. స్పూన్స్ అయితే మ్యాక్సిమం స్కిప్ చేసేయండి. సూప్ ట్రై చేద్దాం. చాలా హోటల్లో ఏంటంటే సూప్ బాగుండదు. ఫస్ట్ నాకు నచ్చందంటే హోటల్లో మాత్రం సూపే.
సూప్ వేసుకోకుండా తింటా, కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సూప్ వేసుకున్నా. సూప్ సూపర్ ఉంది. ఇక్కడ కొంచెం స్వీట్నెస్ ఉంది మంచిగా సూప్ కూడా. యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే ఒక ఐటెం చెప్తే ఒకరికి ఇంకొకరికి ఇద్దరు సరిపోద్ది ఏమనుకున్నా, కానీ దీంట్లో క్వాంటిటీ మాత్రం జస్ట్ 1 ఐటెం చెప్తే ఆ ఐటమే మనం ఇద్దరు తినేయచ్చు. 2%కి వస్తుంది. ఇప్పుడు మాకు ఒకటైతే ఇప్పుడు మన ర్యాంబో చికెన్ ఉంది కదా, ర్యాంబో చికెన్ని కంప్లీట్ చేసేసినాం. సరే పులావ్ చూడండి ఇంకా ఎంత ఉందో, తినలేకపోతున్నాం ఇంకా. అంటే క్వాంటిటీ విషయంలో కూడా మనకైతే క్వాంటిటీ అయినా మనకి టేస్ట్ అయినా ఇక్కడ నీట్నెస్ అయినా హైజీనిక్ అయినా ఇక్కడ ఉన్న సర్వీస్ అయినా చాలా అంటే చాలా బాగుంది. మన నల్గొండ కానీ మన నల్గొండ సరౌండింగ్స్లో కూడా ఎవరున్నా ఇక్కడికి ఒకసారి అయితే వచ్చి ఒకసారి ట్రై చేయండి. చికెన్ బిర్యానీ టేస్ట్ ఎట్లా ఉంది? ఓకే సార్, పర్వాలేదు. టేస్ట్ బాగుంది, సెట్టింగ్ బాగుంది, సర్వర్ గిట్ట మంచిగా, సప్లై గిట్ట మంచిగా ఉంది, రెస్పాన్స్. టేస్ట్ అయితే బాగుంది. అంటే ఒక బిర్యానీలో ఇద్దరు తినొచ్చు నార్మల్గా అన్నాడు. మంచిగా ఉంది. ఇంకా మేము తిన్నాం గిట్ట ఇంకా పార్సల్ చేయించినాం ఇద్దరం. రైస్ గిట్ట ఎక్కువ ఇస్తుర్రు. సిట్టింగ్ కానీ కూర్చుంటానికి హోటల్ కానీ మంచిగా ఉంది. పీస్ఫుల్గా కూర్చోవచ్చు, మంచిగా ఉంది. నల్గొండ వాళ్ళు ఒక్కసారన్నా వచ్చి ట్రై చేస్తే దాని టేస్ట్ తెలుస్తుంది. ఈ హోటల్ది టేస్ట్ అయితే కొద్దిగా అన్ని హోటల్ కంటే వెరైటీగా ఉంది హోటల్. ఆ టేస్ట్ గిట్ట కొద్దిగా వెరైటీగా ఉంది. ఒకసారి టేస్ట్ చేయండి, చూడండి. ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రోడ్ వీటి కాలనీ ఆపోజిట్ కృతింగా రెస్టారెంట్. మర్చిపోకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మావా.